పేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ చెదలవాడ కృష్ణయ్య చౌదరి విగ్రహాన్ని తెనాలి బండ్పై ప్రతిష్ఠించడానికి ఆయన కుటుంబానికి అనుమతిని ఇవ్వాలని డాక్టర్ కె అనిల్ కుమార్ కోరారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ చెదలవాడ కృష్ణయ్య చౌదరి 37వ వర్ధంతి సందర్భంగా ఆదివారం రాత్రి ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం రోడ్డులోని ఆసుపత్రి ప్రాంగణంలో గల డాక్టర్ చెదలవాడ కృష్ణయ్య చౌదరి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఐఎంఏ భవనంలో కృష్ణయ్య చౌదరి స్మారక బంగారు పతాకాన్ని స్వీకరించేందుకు తెనాలి వచ్చిన విజయవాడకు చెందిన ప్రముఖ రేడియాలజిస్ట్ వేమూరు నాగవర ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకప్పుడు తెనాలిలో ప్రభుత్వ ఆసుపత్రిలో లేని వైద్య సేవలను డాక్టర్ కృష్ణయ్య చౌదరి అందించారని వక్తలు చెప్పారు. ప్రస్తుతం అదే వైద్యశాలలో ఆధునిక వైద్య పరికరాలతో వివిధ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కృష్ణయ్య చౌదరి కుటుంబ సభ్యులైన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ అనిల్ కుమార్, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ చెదలవాడ నీలిమ, వారి కుమార్తె డాక్టర్ కృష్ణచరిత, ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ జి రవిశంకర్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి కోటేశ్వరరావు, డాక్టర్ జి నరసింహారావు పాల్గొన్నారు. 1 ఫిబ్రవరి 2026 ఈ రోజున సుమారు 37 సంవత్సరాల క్రిందట మన తెనాలి పట్టణం దిగ్భ్రాంతి చెందేట్టు ప్రముఖ శస్త్రవైద్య నిపుణులు స్వాతంత్రానికి ముందలే తెనాలి పట్టణంలో శస్త్రవైద్యశాలను స్థాపించి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఏళ్ళు డాక్టర్ చెదలవాడ కృష్ణయ్య గారు ఈ ప్రాంత ప్రజలకే కాకుండా యావత్ ఆంధ్ర మరియు కోస్తా జిల్లాలు ప్రజలకి అప్పట్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో లేని వైద్య సదుపాయాలను కూడా 1945లో స్థాపించి ఎంతో సేవ చేసిన డాక్టర్ చెదలవాడ కృష్ణయ్య గారు పరమపదించారు. ఈ రోజుకి ఇది 37 సంవత్సరాలు. ఇవాళ చెదలవాడ కృష్ణయ్య గారి కుటుంబ సభ్యులలో మేము కూడా ఒకరైనందున ఆయనని మరొకసారి స్మరించుకుంటూ ఇప్పటికి మేము 3వ తరం వాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ అంటే 4వ తరం కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తా ఈ తెనాలి పట్టణ ప్రజలకు మరింత ఆధునిక వైద్య సేవలు అందించడానికి ఆయన 1945లో ఏ స్ఫూర్తితో అయితే ఈ చెదలవాడ కృష్ణయ్య గారు హాస్పిటల్ స్టార్ట్ చేశారో, ప్రారంభించారో అదే స్ఫూర్తితో. నా పేరు డాక్టర్ వేమూరి నాగవర ప్రసాద్. నేను విజయవాడ స్వర్ణ స్కాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఆల్ ఇండియా రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ నేషనల్ విభాగానికి గత సంవత్సరం నేను ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. ఈ సంవత్సరం విజయవాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. చెదలవాడ కృష్ణయ్య చౌదరి గారు అంటే నేను గుంటూరులో పుట్టి పెరిగాను, కానీ మా స్వస్థలం గోవాడ. మా చిన్నప్పటి నుంచి చెదలవాడ కృష్ణయ్య చౌదరి గారు అంటే ఒక ఐకాన్. డాక్టర్లకి టీచర్లకే టీచర్ ఆ టైప్ ఆఫ్ గౌరవం ఆయనకి ప్రతి ఇంట్లోనే ఉంది. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎవరొకళ్ళు, ఇంక్లూడింగ్ మా ఇంట్లోతో సహా, ఆరోగ్యంగా కానీ, చావుబతుకుల మధ్య బతికి కానీ, లేకపోతే ఎన్నో ప్రమాదకరమైన సిచ్యువేషన్ల నుంచి, జబ్బుల్లో నుంచి బయటకు వచ్చిన దానికి కృష్ణయ్య చౌదరి గారి రోల్ చాలా ఉంది. మా చిన్నప్పుడు అంతా కథలుగా విని మేము పెరిగాము. ఇది ఒక ఇన్స్పిరేషన్గా పెరిగాము మేము కూడా ఈ రీజియన్ నుంచి ఉన్న వాళ్ళందరికీ. చెదలవాడ కృష్ణయ్య చౌదరి గారు అంటే చాలా ఫెమిలియర్ ఫేస్, ఫెమిలియర్ నేమ్. చూసినా చూడకపోయినా కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి మా దగ్గర నుంచి చాలామందికి ఆ పేరు అనేది ప్రతి ఇంట్లో నానేది ఒక పేరు అనేది. ఈరోజు అంతటి గొప్ప వ్యక్తి ఎండోమెంట్ ఓరేషన్ చెప్పే అదృష్టం నాకు కలిగినందుకు, ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు తెనాలి ఐఎంఏ వారికి, ఎస్పెషల్లీ నా గుడ్ ఫ్రెండ్ వారి కుటుంబ సభ్యులైన డాక్టర్ అనిల్ కుమార్ గారికి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది రేడియాలజీ మీద ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, దానివల్ల మన మెడికల్ ప్రాక్టీస్లు ఎలా మారబోతున్నాయి, దానివల్ల పేషెంట్స్కి ఎంత ఉపయోగం జరగబోతుంది అనే దాని గురించి ఈరోజు నేను లెక్చర్ చేయబోతున్నాను. ఇంకా ఈ అవకాశం ఇచ్చిన తెనాలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి